హల్లెలూయా. ఈ రెండవ ఆరాధన, ఈ తెలుగు ఆరాధనకి వచ్చిన మీరందరినీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను, ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ ఉన్న చోటని కన్నులు మూసి దేవునికి స్తోత్రం సమర్పికుందామా. ఈరోజు ఫాదర్స్ డే. పరలోకమైన తండ్రి మీకు స్తోత్రములు సమర్పికుందామా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. పరలోక తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవా స్తోత్రములు నాయన. పరిశుద్ధమైన త్రియేక దేవా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆల్ఫా ఒమేగామైన దేవా మీకు స్తోత్రములు తండ్రి నైనా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు. అప్పా మీరు గొప్ప దేవుడు అప్పా, నీవంటే గొప్ప దేవుడు ఇంకా ఎవ్వరూ లేరు తండ్రి. స్తోత్రములు తండ్రి, అద్వితీయ దేవుడు మీకు స్తోత్రం, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అబ్బా నీకు తండ్రి మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ చేసిన అన్ని ఉపకార స్తోత్రం తండ్రి, స్తోత్రములు తండ్రి. కరుణించిన దేవుడు, నీతి న్యాయం ప్రేమించిన వాడా, ఓ నీకే స్తోత్రం. మా ప్రభువా యేసయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కేడ్యముగా ఉన్న దేవుడు మీకే స్తోత్రం, బలమైన దేవుడు మీకే స్తోత్రం, దుర్గమైన దేవుడు మీకే స్తోత్రం. ఓ అబ్బా మీకే స్తోత్రం తండ్రి, ఓ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. సువార్తలో, మత్తయి సువార్తలో చాప్టర్ 22 వర్సెస్ 37లో ఇలాగా చెప్తుంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువైన ప్రేమింపునాది. మా దేవుడిని whole heartedగా, in your whole soul, with all your mind, you have to worship our God, you have to love our God. దేవుని ప్రేమించాలి. సమర్పిస్తామా. దేవుని ఆరాధన చేసికి వచ్చిన మేమందరినీ దేవుని సిద్ధపరించాలి, పరిశుద్ధ చేయాలి, సమర్పికుందాం. దేవుని సన్నిధిలో దేవా ఈ ఆరాధనకి, ఈ సంఘంకి వచ్చిన ఈ సమయంతో మీరు సిద్ధపరించండి. మా ఆత్మతో సిద్ధపరించండి, మా శరీరంతో మీరు సిద్ధపరించండి, మా మనసుతో, మా హృదయంతో మీరు సిద్ధపరించండి చెప్పి ఒక పాట పాడదామా. ఇదిగో దేవా అందరూ కన్నులు మూసి దేవునికి సమర్పికుందాము. దేవుని దగ్గర సమర్పిద్దాం. ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, ఈ రీతిగా పరిశుద్ధ అగ్నితో
మలచిన విధం మేము సమర్పణ. ఈ రీతిగా మా జీవితాల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళ ఉద్దేశం ఏముందో అది చేయాలని, సిద్ధపరించాలని మేము సమర్పిస్తున్నాము. మేము ఎప్పుడు ఇలాగ సమర్పికుందాము, అప్పుడు దేవుడు తన విషయాలతో మన జీవితంలో చేస్తున్న దేవుడు. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఈ మాస పునరుత్థాన దినములో మీరు అనుగ్రహించిన మంచి అవకాశం కోసం స్తోత్రములు. మీరు నామముని స్తుతించండి, కనపరించండి. మీరు మా వాక్యం వినడానికి మిమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. తండ్రి నైనా మీరు సిద్ధపరచండి. ఈ సంఘంలో ఉన్న వారిని వ్యక్తిగతంగా మాట్లాడండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీ స్పర్శం ఒక్కరు ఆరాధన సమయంతో అనుభవించాలి తండ్రి. మీరు అద్భుతం చేయండి తండ్రి. మాత్ర సమర్పణ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 66:1 నుంచి సామ్స్ 66 verses 1 to 4. అందరూ ఏదేది లాంగ్వేజ్లో మా బైబిల్ ఉందో అందరూ చదువుకుందాం. సర్వ నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములో ఎంతో భీకరమైనది. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులకి నీ యుద్ధకు వచ్చిదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తిమను. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని వాక్కులు దేవుని పాటను పాడి ఆయన నామాన్ని కీర్తించేసికని దేవుని పిలిచిన దేవుడు. ఓకే, ఫస్ట్ సాంగ్ అందరికీ తెలిసిన ఒక మంచి సాంగ్. ఈరోజు ఫాదర్స్ డే. మంచి ఫాదర్, మా పరలోక తండ్రి, ఒక మంచి తండ్రి. వాళ్ళకి కంపేర్ చేసేకి అసలు ఇంకొక ప్రేమ ఉంటుంటే అది ఎద్ది లేదు. అన్నీ ఫేక్ లవ్. సో హెవెన్లీ ఫాదర్ లవ్ నని మా మైండ్లో పెట్టుకొని అతను ఇన్ని మా జీవితంలో మా కుటుంబంలో మా స్టడీస్లో దేవుని చేసిన అన్ని ఉపకారాల కోసం దేవుని స్తోత్రం సమర్పణ ఈ పాటని పాడతాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడా
కొంచెం ఒక్క సెకండ్ ఒక్క కార్యం మాత్రం మేము రిమైండ్ చేసేకి నేను ఇష్టపడుతున్నాను. ఏమంటే కోవిడ్ వచ్చినప్పుడు అక్కడ గ్రూప్గా అంటే చాలా మంది చచ్చిపోయినారు కదా. మీద కొంతమంది రిలేషన్స్, మళ్ళీ ఫ్రెండ్స్, ఒక నేబర్స్, మళ్ళీ ఎంతోమంది దేవుని ప్రేమ, దేవుని మాతో దేవుని ఉండా కాబట్టి ఈరోజు జీవంతగా ఇక్కడ నుంచి నిలుచుకొని క్రియేటర్ నుంచి వర్షిప్ చేసేకి ఛాన్స్ మాకి చిక్కింది. ఒక్క సెకండ్ వాళ్ళు మర్చిపోతే, లేకపోతే ఒక్క సెకండ్ వాళ్ళు మా దగ్గర మా జ్యోతిలో వాళ్ళు లేదంటే మేము ఈరోజు నిలుచుకొని పాట పాడకో, అసలు వర్షిప్ చేసేకో, స్టడీస్లో ఉండేకో, కాలేజ్లో ఉండకో, లేకపోతే మేము ఇష్టం ఉండ కార్యങ്ങൾ చేసుకొని మా ఫ్యామిలీ లైఫ్ రన్ చేసేకి, పని చేసేకి అస్సలు ఒక్క అవకాశము ఉండలేదు. దేవుని ఒక అవకాశం ఇచ్చినారు, ఒక లైఫ్ ఇచ్చినారు, ఒక జీవితం ఇచ్చినారు. ఎందుకంటే అతన్ని వర్షిప్ చేయాలని, వాళ్ళని వర్షిప్ చేయాలని, వాళ్ళ గురించి ఇంకొకరికి చెప్పాలని, వాళ్ళ ప్రేమను నెంచుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని, ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్ మాకు ఉండాలి. వాళ్ళు లేదంటే మేము లేదు, అంతే. ఈ పాటలోంచి అర్థం ఏమంటే వాళ్ళు ఉండే మాత్రమే మాకు సమాధానం. వాళ్ళే సమాధానం ఇచ్చేవాళ్ళు, సమాధానానికి కారణకర్తలు వాళ్ళే. సో వాళ్ళు పాట పాడినప్పుడు వాళ్ళు చేసిన ఒక్క పని, వాళ్ళు చేసిన ఒక్క గొప్ప కార్యం మేము థింక్ చేసుకొని పాట పాడినప్పుడు ఒక కళ్ళలోంచి ఒక ఆటోమేటిక్గా కన్నీరు వస్తుంది. సో అంత మంచి దేవుడు మా దేవుడు, అంత మంచి తండ్రి, హెవెన్లీ ఫాదర్ మా తండ్రి. ఓకే, ఇంకొక పాట, మహిమ ఘనతకు అర్హుడవు, అతను మాత్రం గొప్ప దేవుడు, వాళ్ళకి మాత్రమే మహిమ, వాళ్ళకి మాత్రమే ఘనత, ఇంకొకరికి ఎవరికి లేదు. ఎవరు ఎంత పెద్దవైనా, ఎంత పెద్ద ఒక స్కాలర్ అయినా కూడా, బిబ్లికల్లో ఎంత పెద్ద డాక్టరేట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత పరిశుద్ధ ఉండేవాళ్ళు, వాళ్ళు అలాగా ఇంకొకరు లేదు, వాళ్ళు ప్రార్థన చేసేలాగా ఇంకొకరు లేదని చెప్తే కూడా, మా సాక్షి చూస్తే కూడా లేదు, వాళ్ళు మాత్రమే, మా తండ్రి మాత్రమే, పరలోక తండ్రి మాత్రమే మహిమకు ఘనతకు అర్హుడవు. మేమందరూ ఉన్న చోటుని లేచి నిలబడదమ్మా, లేచి నిలబడి ఆ దేవునికి చప్పటలు కొట్టి మేము ఆ దేవునికి ఈ మహిమ ఘనతకు అర్హుడవు నీవే అనుకొని సంతోషంగా, ఉత్సాహంగా పాట పాడి దేవుని నామం మహిమే పరుచుదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
దేవునికి స్తోత్రం చెప్తామా తండ్రి. ఓ మీకే స్తోత్రం తండ్రి, మీకే ఘనత తండ్రి, ఘనమైన దేవా. ఓ మీకే స్తోత్రం. తాను మాత్రమే ఓ గొప్ప దేవుడు, పరలోకద తండ్రి, వాడు మాత్రమే ఆరాధనకి అర్హుడు. ఓ స్తోత్రములు తండ్రి. ఓ నీ నడిపించిన విధానం బట్టి ఓ మీకు స్తోత్రం. ఓ హల్లెలూయా. ఓ అందరూ ఓ దేవుడు చేసిన ఒక్క ఓ అద్భుతాల కోసం ఓ స్తోత్రం చెప్తామా. ఓ యెహోవా యీరే. ఓ అనే సన్నివేశంలో ఓ అనే పరిస్థితిలో దేవుడు యెహోవా యీరే ఓ అన్ని ఇచ్చి ఓ అద్భుతం చేసిన దేవుడు యెహోవా రాఫా. ఓ స్వస్థపరిచిన దేవుడు. ఓ దేవునికి స్తోత్రం చేద్దామా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. సార్వభౌమ దేవుడు, ఓ ఉన్నతమైన దేవుడు, మీకే స్తోత్రం తండ్రి. అబ్రహామ దేవుడు, మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం. సహాయం చేయించిన దేవుడు. ఓ మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విని ఓ ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు మా దేవుడు. ఓ హల్లెలూయా. ఓ మీకే స్తోత్రం తండ్రి. ఓ హల్లెలూయా రాజా. ఓ ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఇది సమయము ఓ ఒక క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా ఓ మా పరిస్థితిలో ఓ ఒక్కరు హెల్ప్ చేసిన చెయ్యకే అస్సలు ఆలేదన్న సమయంతో ఓ దేవుడు మా పక్కనే ఉండి అద్భుతం చేసిన దేవుడు. ఓ మా పక్కనే కూర్చి అనేక కార్యము విని ఆ దేవుడు. ఓ హల్లెలూయా. ఓ హల్లెలూయా. మంచి దేవుడు. ఓ ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి, మీకే స్తోత్రములు రాజా. ఓ హల్లెలూయా. ఓ ఆరాధనకి పాత్రుడా, ఓ ఘనతకు అర్హుడా, మీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా రాజా. ఓ సమస్తము ఓ సమస్తము చేసిన దేవుడు. హల్లెలూయా రాజా. మీ మాత్రమే, మీ మాత్రమే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు తండ్రి. హల్లెలూయా రాజా. యేసువే. హల్లెలూయా. ఓ ఇంత మంచి తండ్రిని చూసి చెప్తామా, మీరే మాకు ఆశ్రయం, మీకే సర్వం చూసి చెప్తామా. యేసయ్యా మా జీవితం మీరే ఆధారం తండ్రి. మీరు ఉండలేదంటే మేము లేదప్పా. మీరే నాకే ఆశ్రయం. నువ్వు లేదంటే నేను లేదు తండ్రి. హల్లెలూయా రాజా. ఓ నాయనా, మీకే అసాధ్యం ఉండేది లేదు తండ్రి. ఏది కూడా లేదు. ఎంత గొప్ప కార్యతో, అసాధ్యమైన ఉండే కార్యతో, అసాధ్యమైన వ్యాధితో, ఓ రోగులతో సాధ్యమైన చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు, సంతోషం ఇచ్చిన దేవుడు. అబ్బా ఓ హల్లెలూయా. చేయి చూపి చెప్తామా, మీరే ఆశ్రయం తండ్రి. హల్లెలూయా. ఆశ్రయము నీవే యేసయ్యా, నా ఆధారము నీవే యేసయ్యా. భయభక్తిగా కండలు మూసి అబ్బా నీ మాత్రమే నాకు ఆశ్రయం, నీ మాత్రమే నాకు ఆధారం. లేదంటే మేము లేదు, నీ లేదంటే మా కుటుంబం లేదు, ఉండలేదంటే మాది అస్సలు ఉండలేదు తండ్రి. ఓ ఆరాధనా, ఆరాధనా, మనపూర్వకంగా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆరాధనా, ఆరాధనా నీకే
మంది నేను ఉంటాను, ఆ నీ సమయంలో మేము ఉంటానని చెప్పిన ప్రామిస్ చేసిన వాడు మా చేతిలో లేదు. మా కష్ట సమస్యతో అవసరంతో ఉన్నప్పుడు మా క్లోజ్గా ఉన్న రిలేషన్స్, క్లోజ్గా ఉన్న ఎవరూ లేరు. మా ఆశ్రయమున్న తండ్రి, పరలోక తండ్రి, ఆధారమైన తండ్రి, మా పరలోక తండ్రి వాళ్ళు మాత్రమే. ఎప్పుడు ఏ నీ పరిస్థితులు, ఏ నీ అవసరంతో ఉన్నప్పుడు కూడా వచ్చి నేనుంటాను కదా, నేనున్నాను కదా, నేను చేస్తాను. అతని ప్రేమ ఎంత గొప్పది. అతను చూసి చెప్దాము, అతను అలాగా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. అటు ఒక పాయింట్లో అది ఫేక్ అయిపోతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది చిక్కలేదంటే అది ఫేక్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. బట్ హెవెన్లీ ఫాదర్ నెవర్ ఎవర్, అంత మంచి దేవుడు, మంచి తండ్రి, మరి మీకు తండ్రి. వాళ్ళ చూసి చెప్దామా, థ్యాంక్ యూ లార్డ్, ఓ థ్యాంక్ యూ ఫాదర్, ఓ థ్యాంక్ యూ లార్డ్. అబ్బా ఎంత మంచిది అబ్బా, మీరు చూస్ చేసుకుని ఉన్నారు కదా అబ్బా, మీరు పిల్లలని అబ్బా తండ్రి పిల్లలు అవకాశం ఇచ్చినారు కదా, ఎంత బాధ్యత ఇచ్చినారు కదా తండ్రి. మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఒక్కటే చెప్తాం, ఆరాధన నీకే ఆరాధన అని చెప్తాం. ఒక 2 lines, బాటమ్ ఆఫ్ ది హార్ట్, కన్నులు మూసి, అబ్బా నా టాలెంట్స్ లేవు అబ్బా, మాకు ఇచ్చిన అబ్బా క్యారెక్టర్స్ అబ్బా ఏం లేదు తండ్రి. అబ్బా మీరు ఇచ్చినది తండ్రి, మీకు మాత్రమే ఆరాధన తండ్రి. మీకు అబ్బా మీరు ఇచ్చిన ఈ జీవితం తండ్రి, అబ్బా తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకే స్తోత్రం. మా ఆశ్రయం అబ్బా ఆధారం ఉన్నాం తండ్రి, మీకే స్తోత్రం. ఆరాధనా ఆరాధన చేసిన ద్వారా వచ్చిన అనే స్తుతుల మహిమ ఘనత మీకే తండ్రి, త్రియేక దేవా మీకే సమర్పణ. యేసుక్రీస్తు నామములో ఆరాధన చేస్తాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. ఆమేన్. ఇక్కడ ఉన్న నీ ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఒక మంచి పొజిషన్ ఫాదర్. ఓకే, పరలోక తండ్రి పొద్దునే ఉన్న సర్వీస్లో మాట్లాడేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్, చాలా సంతోషంగా ఉన్న ఒక సందేశం విన్నాము. ఓకే, ఇప్పుడు కాணிకలు దశమాభాగాలు సమర్పించిన ఒక సమయం మా మధ్య ఉన్న గ్రేసీ మళ్ళీ శాలం ఇద్దరు వచ్చి ఒక విశేషం పాట పాడినప్పుడు మేమందరూ దేవుని కోసం కాணிకలు దశమాభాగాలు సమర్పికుందాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
అచ్యుత నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు పుట్టినరోజు, వెడ్డింగ్ డే, బర్త్డే, బ్యాప్టిజం డే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వావ్ సూపర్. ఓకే సిస్టర్ బర్త్డే ఓకే. సతీష్ బ్రదర్ గారు ముందు వచ్చి బర్త్డే ఉన్న సిస్టర్ కోసం వాక్య కోసం ప్రార్థన చేసేకి వేడుకుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవాధిపతి, జీవంగల యేసయ్య, మీ కొందనాలు రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా, గడిచిన కాలం అంతయు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి నా నాయన నీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. మీ వందనాలు స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగో నా తండ్రి ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా నా నాయన వారి కష్టార్జితంలో నా తండ్రి ప్రభువా మీకు సమర్పించిన కానుకలను బట్టి ప్రభువా వారిని దీవించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి యేసయ్య నా నాయన. ఇదిగో ప్రభువా, ఇంకా అదేవిధంగా నా తండ్రి ప్రభువా నా నాయన సిస్టర్ యొక్క నా నాయన ఇదిగో ప్రభువా జన్మదినం నా తండ్రి ప్రభువా, దాని నిమిత్తమే నా తండ్రి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఎన్ని సంవత్సరాలు నా తండ్రి ప్రభువా నా నాయన కాచి కాపాడి మీ కాపుదలతో ఉంచి మీ కాపుదలతో ప్రభువా కాచి కాపాడినందుకు వందనాలు. ఇదిగో నా నాయన ఇదిగో ప్రభువా ఇంకా గడిచిన నాయన ఇంకా ముందు నా తండ్రి ప్రభువా మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా ఒక మంచి నా తండ్రి ప్రభ మీ బిడ్డగా ఎదిగి నా నాయన నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. మీకే వందనాలు తెలియజేసుకున్నాం ప్రభా. ఇదిగో నా నాయన ఇప్పటి వరకు ప్రభా నా నాయన మీరు తోడై ఉన్నారు నా తండ్రి ప్రభా. ఇక మీదట నా నాయన వాక్య వివరణలో ప్రభా మీ దాసునికి ప్రభా తోడై ఉండి మంచి వాక్యమును ప్రభా మాకు అందించమని నా నాయన ఇదిగో మీకే కృత ప్రభా నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నా తండ్రి ప్రభా మీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకునేది దేవుని యొక్క ప్రేమ గురించి, వెలుగు గురించి, లవ్ లైట్. ಈ ದಿನದಲ್ಲಿ ನಾನು ಮಾತನಾಡಲಿಕ್ಕೆ ಇರುವಂಥದ್ದು ದೇವರ ಪ್ರೀತಿಯ ಕುರಿತಾಗಿ, ಬೆಳಕಿನ ಕುರಿತಾಗಿ. సరే, దీనికి ఏం కనెక్షన్ ఉంది అంటే 2 డిఫరెంట్ టర్మ్స్ అవి దూరం ఉన్నాయి. ప్రేమ, వెలుగు రెండు దూరం ఉన్నాయి అనిపిస్తుంది. ಇದೆರಡಕ್ಕೂ ಏನು ಸಂಬಂಧವಿದೆ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಇದೆರಡು ದೂರ ಇದೆ. ದೇವರ ಪ್ರೀತಿ ಮತ್ತೆ ಬೆಳಕು ಆ ವಿಷಯಾన్ని మనం ఈరోజు గమనిస్తాము. ಅದನ್ನು ಕುರಿತು ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸೋಣ. జాన్ 3:16 దేవుని యొక్క ప్రేమ గురించి మనకు స్పష్టంగా తర్వాత చిన్నప్పటి నుంచి బైహార్ట్ చేసిన వర్స్ అది. జాన్ 3:16 ಯೋಹಾನ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ ಎಲ್ಲರಿಗೂ ಚಿರಪರಿಚಯವಿರುವಂಥ ಒಂದು ವಾಕ್ಯ. ಚಿಕ್ಕದ್ರಿಂದಲೂ ಎಲ್ಲರೂ ಬಾಯಿಪಟವಾಗಿ ಕಲ್ತಿರುವಂಥ ಒಂದು ವಾಕ್ಯ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ 16ನೇ ವಾಕ್ಯ, ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಟ್ಟನು. ಆತನು ನಂಬುವ ಒಬ್ಬನಾದರೂ ನಾಶವಾಗದೆ ಎಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಪಡೆಯಬೇಕೆಂದು ಆತನನ್ನು ಕೊಟ್ಟನು. సో ఇది మనందరికీ తెలుసు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అని టక్క బైహార్ట్ వర్స్ అంటే స్పీడ్ చెప్పేస్తాం. ಇದು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ಇದನ್ನು ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಇದನ್ನು ಬಹಳ ವೇಗವಾಗಿ ನಾವು ಹೇಳಿಬಿಡ್ತೇವೆ. నేను రీసెంట్లీ జరిగిన ఒక చిన్న సంఘటనని మీతో షేర్ చేసుకుంటాను. ಈ ನಡುವೆ ನಡೆದಂತ ಒಂದು ಚಿಕ್ಕ ಘಟನೆಯನ್ನ ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಲು ಬಯಸ್ತೇನೆ. మీకు ఆ విషయం తెలిసి ఉంటుంది, కానీ నేను ఏ పేర్లు తీసుకోకుండా ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ಈಗಾಗಲೇ ನಿಮಗೆ ಅದು ಗೊತ್ತಿರ್ತದೆ. ನಾನು ಈ ದಿನದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ವಿಷಯಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ನಾನು ಅದನ್ನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ
ಹಂಚಿಕೊಳ್ತೇನೆ. ఒక రిచ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు ఒక కొడుకు. ಒಬ್ಬ ಶ್ರೀಮಂತರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಒಬ್ಬ ಮಗ. ఆ పిల్లోడిని అంత లావిష్గా పెంచినారు. ಒಬ್ಬ ಚೆನ್ನಾಗಿ ಒಂದು ದುಬಾರಿಯಾಗಿ ಆ ಹುಡುಗನನ್ನ ಬೆಳೆಸಿದ್ದಾರೆ. రీసెంట్లీ ఏమైంది అంటే తను 18 ఇయర్స్ కన్నా ఇంకా 4 మంత్స్ చిన్నోడు. 18 ವರ್ಷಕ್ಕೆ ಇನ್ನ 4 ತಿಂಗಳು ಕಡಿಮೆ ಇರುವಂತ ಚಿಕ್ಕವನು. తను నైట్ ఫ్రెండ్స్తో బాగా తాగేసినాడు. ಅವರ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೊತೆ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಚೆನ್ನಾಗಿ ಕುಡಿದಿದ್ದಾನೆ. ఆల్మోస్ట్ ఒక నైట్ తను తాగిన దానికి రఫ్లీ 50,000 రూపీస్ స్పెండ్ చేసినాడు. ಅವನು ಆ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಕುಡಿದಿರುವುದಕ್ಕೆ ಮಾತ್ರನೇ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 50,000 ಖರ್ಚು ಮಾಡಿದ್ದಾರೆ. తాగేదంతా అయిపోయేసినాక కార్ తీసుకొని ఇంటికి బయలుదేరినాడు. ಎಲ್ಲ ಕುಡಿದ ಆದ್ಮೇಲೆ ಮನೆಗೆ ಹಿಂದಿರುಗೋದಕ್ಕೆ ತನ್ನ ಕಾರನ್ನು ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ఇదే టైంలో ఇద్దరు ఫ్రెండ్స్ బైక్లో నుంచి అటు సైడ్ నుంచి వస్తా యూ టర్న్ తీసుకున్నారు. ಆ ಕಡೆಯಿಂದ ಇನ್ನ ಇಬ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಕಡೆಯಿಂದ ಯೂ ಟರ್ನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. వెరీ ఎక్స్పెన్సివ్ కార్ తీసుకొని సిటీలో 160 to 200 కిలోమీటర్ స్పీడ్లో వచ్చి బైక్లో పోతున్న ఇద్దరిని కొట్టినాడు. 200 ಕಿಲೋಮೀಟರ್ ವೇಗದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಬಂದು ತುಂಬ ದುಬಾರಿಯಾದಂಥ ತುಂಬ ಕಾಸ್ಟ್ಲಿ ಆಗಿರುವಂಥ ಆ ಕಾರಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಂದು ತಿರುಗಿ ಗುದ್ದಿದ್ದಾರೆ. ಸ್ಪಾಟ್లో ಆ ಬಾಯ್ ಗರ್ಲ್ ಇದ್ದರು, ಬೈಕ್లో ఉన్న ಬಾಯ್ ಗರ್ಲ್ ಇದ್ದರು ಸ್ಪಾಟ್లో చనిపోయారు. ಬೈಕ್ನಲ್ಲಿ ಬಂದಂಥ ಒಂದು ಹುಡುಗ ಹುಡುಗಿ ಇಬ್ಬರು ಆ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲೇ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ఈ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా టర్న్ తీసుకుంది. ఆ పిల్లోడిని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినారు. ಇದಾದ್ಮೇಲೆ ನಡೆದಂಥ ವಿಷಯಗಳೇ ತುಂಬ ಆಶ್ಚರ್ಯವಾಗಿ ತುಂಬ ಕುತೂಹಲವಾಗಿ ಇದ್ದಂಥ ಒಂದು ವಿಷಯ. ಅದೇನಂತ ಹೇಳಿದ್ರೆ ಅವರನ್ನ ಚೆನ್ನಾಗಿ ಓಡೋದು, ಅವ್ರನ್ನ ಹಾಗೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿದವನ್ನ రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నందుకు పోలీస్ స్టేషన్లో కూడా తనకి పిజ్జాలన్నీ తినిపించి ఒక 3,000 వర్డ్స్ ಎಸ್ಸೆ ರಾಯమన్నారు. ಅಲ್ಲಿ ಅವನು ಬಹು ಶ್ರೀಮಂತರ ಒಂದು ಮಗ ಆಗಿರೋದರಿಂದ ಅವನನ್ನ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪಿಜ್ಜಾ ಅದು ಇದಂತ ತಿನ್ನಿಸಿ ಅವನಿಗೆ ಒಂದು 3,000 ಪದಗಳಲ್ಲಿ ಒಂದು ಎಸ್ಸೆ ರೀತಿಯಲ್ಲಿ ಬರೀಲಿಕ್ಕೆ ಹೇಳಿ దానిపైన బెయిల్ కూడా ఇష్యూ అయిపోతా ఉంది. ಅದಾದ್ಮೇಲೆ ಅವನಿಗೆ ಬೇಲನ್ನು ಕೊಟ್ಟು ಹೊರಗಡೆ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ. ఈ ప్రాసెస్ కంతా కూడా వాళ్ళ నాయన ఫోన్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంతా పోలీస్ స్టేషన్ పంపించారు. ಈ ಒಂದು ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ತಂದೆಯು ಒಬ್ಬರಿಗೆ ಫೋನನ್ನು ಮಾಡಿ ಅಲ್ಲಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕಳಿಸಿಕೊಡ್ತಾರೆ. ఇది పబ్లిక్లో ఒక ఆక్రోశాన్ని క్రియేట్ చేసేసింది. ಇಲ್ಲಿ ಬಂದು ಒಂದು ಆಕ್ರೋಶವನ್ನ ಒಂದು ಉತ್ಪತ್ತಿ ಮಾಡಿತು. సో ఆ పిల్లోడిని మళ్ళీ తీసుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్కి తీసుకొని పోతే వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఆ కొడుకు బ్లడ్ బదులు తన బ్లడ్ని ఇచ్చి రిప్లేస్ చేసింది. ಅಲ್ಲಿ ಬ್ಲಡ್ ಟೆಸ್ಟ್ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನ ತೆಗೆದು ಅದನ್ನು ಟೆಸ್ಟ್ಗಾಗಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅವರ ತಾಯಿಯು ತನ್ನ ರಕ್ತವನ್ನು ಕೊಟ್ಟು ಆ ಹುಡುಗನ ರಕ್ತಕ್ಕೆ ಬದಲಾಗಿ ತಾಯಿ ತನ್ನ రక్తವನ್ನ పరీక్షೆಗೆ ఆ ల్యాబ్ಗೆ కಳಿಸಿದ್ದಾಳೆ. అది కాకుండా వాళ్ళ తాత ఏం చేసినాడంటే ఆ కార్ డ్రైవర్ అతను కాదు డ్రైవ్ చేసింది, కార్ డ్రైవర్ వెనక కూర్చున్నాడు, ఈ అబ్బాయి డ్రైవ్ చేసినాడు, అది అందరికీ తెలుసు. కార్ డ్రైవర్ని కిడ్నాప్ చేసి ప్రెషరైజ్ చేస్తున్నారు. నువ్వు ఒప్పుకో, నా కొడుకు బదులు నువ్వు యాక్సిడెంట్ చేసినావని నువ్వు ఒప్పుకో అని చెప్పి ఇంట్లో లాక్ చేసేసినారు. ಇದು ಮಾತ್ರ ಸಾಲೋದಿಲ್ಲ ಎನ್ನುವ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಹುಡುಗನ ತಾತ ಆತನು ಬಂದು ಆತನು ಡ್ರೈವ್ ಮಾಡೇ ಇಲ್ಲ, ಕಾರನ್ನು ಓಡಿಸೇ ಇಲ್ಲ, ಅವನು ಹಿಂದೆ ಕೂತಿದ್ದಾನೆ, ಅವನನ್ನು ಹಿಡಿದು ನೀನು ಒಪ್ಕೋ ನೀನೇ ಗಾಡಿಯನ್ನು ಚಲಾಯಿಸಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಒಪ್ಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಆತನ ಮೇಲೆ ಒತ್ತಡವನ್ನು ಹೇರಿದ್ದಾರೆ. ఆ డ్రైవర్ వైఫ్ వచ్చి నా హస్బెండ్ 2 days అయింది ఇంటికి రాలేదు అని ఆమె కంప్లైంట్ చేయడం వల్ల అతన్ని బయటికి ಪೊಲೀಸರು తీసినారు. ಆ ಡ್ರೈವರ್ನ ಹೆಂಡತಿ ಹೋಗಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನಲ್ಲಿ 2 ದಿವಸವಾದರೂ ನನ್ನ ಗಂಡನು ಕಾಣೆಯಾಗಿದ್ದಾನೆ, ನನ್ನ ಗಂಡನು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋಗಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಅನ್ನು ಮಾಡಿದ್ದಾಳೆ. ಸೊ ಇದು జరిగిన విషయము అందరికీ తెలుసు. ಇದು ನಡೆದಂತ ಘಟನೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. నేను ఇక్కడ తల్లిదండ్రుల ఒక పర్స్పెక్టివ్లో, తల్లిదండ్రుల వ్యూలో మనము ఈ ఒక సంఘటనను చూద్దాము. ನಾನು ಈ ಒಂದು ಘಟನೆಯನ್ನ ತಂದೆ ತಾಯಿ ಅವರ ಒಂದು ದೃಷ್ಟಿಕೋನದಲ್ಲಿ ಇದನ್ನು ನೋಡೋಣ. కొడుకు తప్పు చేసినాడు, తాగినాడు, తప్పు చేసినాడు, ఒక యాక్సిడెంట్ అయింది, 2 ప్రాణాలు పోయినాయి. ಅಲ್ಲಿ ಮಗ ಒಂದು ಗಾಡಿಯನ್ನು ಚಲಾಯಿಸ್ತಾ ಅಲ್ಲಿ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗೋಯ್ತು, ಅಲ್ಲಿ ಮರಣ ಏರ್ಪಡ್ತು, ಇಲ್ಲೊಂದು ಈ ಘಟನೆ ಒಂದು ನಡೆದಿದೆ. కానీ తల్లిదండ్రుల హృదయం వాళ్ళు ట్రై చేస్తున్నారు కొడుకుని ఎట్లన్నా తప్పిస్తామని. ಇಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿ ಇಬ್ಬರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇರೋದು ಏನಂತಂದ್ರೆ ಹೇಗಾದ್ರೂ ತನ್ನ ಮಗನನ್ನ ಕಾಪಾಡ್ಬಿಡ್ಬೇಕು ಈ ಒಂದು ಘಟನೆಯಿಂದ. కొడుకుకి శిక్ష పడిందంటే తను జైలుకి పోతాడు. ಇದಕ್ಕೆ ಅಪರಾಧಕ್ಕೆ ತಕ್ಕ ಶಿಕ್ಷೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ
ಅವರು ಜೈಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ತಲ್ಲಿದಂడ్రుల నుంచి ದೂరం అయిపోతాడు. ఇప్పుడు ಇಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಯಿಂದ ಆ ಹುಡುಗನು ದೂರ ಆಗಿಬಿಡ್ತಾನೆ. చీకటి బ్రతుకు, జైలు అంటే చీకటి, రెస్ట్రిక్టెడ్ లైఫ్, చీకటి. ಆ ಒಂದು ಜೈಲಿನ ಬದುಕುತ್ತಿರೋದು ಹೀನಾಯವಾದ ಒಂದು ಬದುಕಾಗಿರ್ತದೆ. ఇక్కడ ఉండే ఫ్రీడమ్ అక్కడ ఉండదు. ಇಲ್ಲಿ ಇರುವಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಲ್ಲಿ ಅವನಿಗೆ ಇರೋದಿಲ್ಲ. సో ఆ బాధ తట్టుకోలేక ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ కొడుకుని అక్కడి నుంచి విడిపిస్తాము, తప్పిస్తామని. ಈ ಒಂದು ಹೀನಾಯ ಪರಿಸ್ಥಿತಿಗೆ ತಪ್ಪಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಏನೇನೋ ಪ್ರಯತ್ನಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಒಂದು ಕಾರ್ಯದಿಂದ ತನ್ನ ಮಗನನ್ನ ತಪ್ಪಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ డ్రైవర్ని అన్న సబ్స్టిట్యూట్ గా ఈ కొడుకు బదులు డ్రైవర్ని పెట్టేద్దాము, కొడుకుని ఇంటికి తీసుకెళ్దామన్న ఒక ప్రయత్నం. ಈ ತನ್ನ ಮಗನನ್ನ ಹೇಗಾದ್ರೂ ತಪ್ಪಿಸಿಬಿಡ್ಬೇಕು, ಈ ಮಗನ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಡ್ರೈವರ್ ಅನ್ನ ಹಾಕಿಬಿಡ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಈ ಒಂದು ಪ್ರಯತ್ನಕ್ಕೂ ಅವ್ರು ಹೇಳ್ತಿದ್ರು. తల్లిదండ్రుల ఒక ప్రేమ, తల్లిదండ్రుల ఒక ఫీలింగ్స్ అవి స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు. ತಂದೆ ತಾಯಿಯವರ ಆ ಒಂದು ಭಾವನಾತ್ಮಕವಾದಂತಹ ಕ್ರಿಯೆಗಳು ತುಂಬಾ ದೃಢವಾಗಿ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಮಾಡ್ತು. సో పరలోకంలో ఉన్న మన దేవుడు మనకి తండ్రి అని మనం పొద్దు నుంచి తండ్రి మీద ఎంఫసైజ్ చేసి చూస్తా ఉన్నాం. ನಾವು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಒಂದು ಪದವನ್ನ ಒತ್ತಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಪರಲೋಕದ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఆ దేవుడు ఒక తల్లి తండ్రి అయ్యి ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినారు. ಆ ತಂದೆಯು ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనము తన దగ్గర మనం చేసే పాపాలు మనల్ని తన దగ్గర ఉండడానికి అవకాశం ఇవ్వడం లేదు. ನಾವು ಮಾಡುವಂತ ಪಾಪಗಳಿಗೆ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ನಾವು ಇರುವುದಕ್ಕೆ ಅವಕಾಶವೇ ಇರೋದಿಲ್ಲ. ఎందుకంటే ఇదే న్యాయము, ఇదే న్యాయ. ఎందుకంటే అదే న్యాయ. మనం ఎవరైనా ఇప్పుడు అంటాం పోతే పోనీలే ఆ పిల్లోడిని మళ్ళీ ఫర్గివ్ చేసి ఒక ఛాన్స్ అని మనం ఎవరైనా అంటామా? ఇక్కడ ಯಾರಾದ್ರೂ ಹೋದ್ರೆ ಹೋಗ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲ ಅವ್ರನ್ನ ಕ್ಷಮಿಸ್ಬಿಡೋಣ ಎಂಬುದಾಗಿ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತೇವಾ? మీకు ఎవరికైనా అనిపిస్తుందా పాపం తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు అతన్ని వదిలేద్దామని అనిపిస్తుంది ఎవరికైనా? ನಿಮ್ಗೆ ಯಾವಾಗ ಅನಿಸುತ್ತಾ ಹೋಗ್ಲಿ ಪಾಪ ತಂದೆ ತಾಯಿಯ ಬಾಧೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರನ್ನ ಹಾಗೆ ಬಿಟ್ಬಿಡೋಣ ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರೂ ಅನಿಸುತ್ತಾ? అనిపించింది ఎవరికైనా? లేదు కదా, ಏನು ಅನಿಸ್ಲಿಲ್ಲ ಅಲ್ವಾ? ఎందుకంటే 2 ప్రాణాలు పోయినాయి ఇక్కడ. ಯಾಕೆಂದ್ರೆ 2 ಪ್ರಾಣ ಹೋಯಿತು ಅಲ್ಲಿ. సామాన్యులైన మనమే చెప్తున్నాము, న్యాయం చెప్తున్నాం, మనము ఛాన్సే లేదు అతన్ని వదలకూడదని. ಸಾಮಾನ್ಯವಾಗಿರುವ ಜನರಾಗಿರುವಂತ ನಾವೇ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ, ಇಲ್ಲ ಆ ಅವಕಾಶ ಕೊಡಬಾರ್ದು, ಆ ಅವಕಾಶವು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನಾವು ಹೇಳ್ತಾ ఆ ಇದ್ದೀವಿ. పిల్లోడన్నా జైల్లో వేయాలి, లేదా మైనర్ అంటే వాళ్ళ నాయనన్నా తీసుకొని పోయి జైల్లో వేయాలి. ಅದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಜೈಲಲ್ಲಿ ಹಾಕಬೇಕು. ಅದು ಮೈನರ್ ಎಂಬುದಾಗಿ ಹದಿಹರೆಯದವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅವರ ತಂದೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಜೈಲಲ್ಲಿ ಹಾಕಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ. ಅದೇ ನ್ಯಾಯ. మనము ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే మనం అందరూ కూడా ఆ పిల్లోడ్ స్టేజ్ లో ఉన్నాము. ನಾವೆಲ್ಲರೂ ಆ ಒಂದು ಮಗನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲೇ ನಾವೆಲ್ಲರೂ ಇದ್ದೇವೆ. కానీ మీరు అనొచ్చు, నేనేమి పోయి ఇద్దరిని చంపలేదు కదా, నేనేం అంత ఘోరమైన తప్పు చేయలేదు కదా, తాగలేదు కదా, 2 ప్రాణాలు తీసుకోలేదు కదా. ನಾವು ಅನ್ಕೋಬಹುದು, ನಾವೇನು ಪ್ರಾಣವನ್ನ ತೆಗ್ದಿಲ್ಲ ಅಲ್ವಾ, ನಾವೇನು ಕುಡ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ ಅಲ್ವಾ, ನಾವೇನು ಈ ರೀತಿಯಾದ ಅಪರಾಧಗಳನ್ನ ನಾವೇನು ಮಾಡಿಲ್ಲ ಅಲ್ವಾ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೆನೆಸ್ಕೊಳ್ಬಹುದು. మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ಒಂದು ವಿಷಯ ಇದೆ. మన పరలోకంలో ఉన్న దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు. ನಮ್ಮ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ತಂದೆ ತುಂಬಾ ಪರಿಶುದ್ಧವಾದಂತ ದೇವರು. నేను ఆశా సిస్టర్ గురించి ఏమన్నా బ్యాడ్గా వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ మాట్లాడుంటానా? ఒకవేళ మాట్లాడినాను అనుకోండి, మేమిద్దరం హెవెన్కి పోయినాక అది కంటిన్యూ చేసేక అవుతాం. ಇಲ್ಲಿ ಆಶಾ ಸಿಸ್ಟರ್ ಬಗ್ಗೆ ನಾನು ತಪ್ಪಾಗಿ ಏನಾದರೂ ಹೇಳಿಬಿಟ್ಟು ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಕಡೆ ಹೋಗಿ ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅವ್ರನ್ನ ನೋಡುವಾಗ ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾನು ಸರಿಯಾಗಿ ನಾವು ಹಾಗೆ ಹೋಗಿ ಮಾತನಾಡ್ಕೊಂಡು ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మనం ఇక్కడ అబద్ధాలు చెప్తా ఉంటాం కదా, కానీ మనం హెవెన్కి పోతే అది కంటిన్యూ చేయలేము. అక్కడ ಇಲ್ಲಿ ನಾವು ಸುಳ್ಳನ್ನ ಹೇಳ್ತಾ ಇರ್ತೀವಲ್ವಾ, ಅದನ್ನ ಹೋಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ್ರೆ ನಾವು ಅದನ್ನೇ ನಾವು ಮುಂದುವರಿಸಿಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే పరలోకం ఒక పరిశుద్ధమైన స్థలము. ಪರಲೋಕ ಎಂದು ಹೇಳುವಂಥದ್ದು ಒಂದು ಪರಿಶುದ್ಧವಾದಂತ ಒಂದು ಸ್ಥಳ. ఇట్లాంటి చిన్న చిన్న పాపాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద పాపాలు ఉండొచ్చు, ఏవైనా మనకి దేవునికి ఇష్టం లేని ఏ కార్యంతో కూడా మనం పరలోకానికి ఎంటర్ అవ్వలేము. ಈ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪಾಪಗಳಾಗಿರಬಹುದು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಾಪಗಳಾಗಿರಬಹುದು, ಯಾವ ರೀತಿಯಾದ ಪಾಪಗಳಾಗಿದ್ದರೂ ಈ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನ ಇಟ್ಟುಕೊಂಡು ಪರಲೋಕವನ್ನ ಪ್ರವೇಶಿಸಲಿಕ್ಕೆ ಆಗೋದೇ ಇಲ್ಲ. అర్థమైంది కదా? చిన్న అబద్ధంతో కూడా నేను హెవెన్లోకి ఎంటర్ కాలేదు. ಅರ್ಥವಾಯ್ತಾ ನಿಮಗೆ? ಈ ಚಿಕ್ಕ ಒಂದು ಪಾಪ, ಒಂದು ಚಿಕ್ಕ ಒಂದು ಸುಳ್ಳು ಸಹ ನಾವು ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡು ಹಾಗೆ ನಾವು ಪರಲೋಕನ ಪ್ರವೇಶಿಸಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. సో అందువల్ల కానీ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, దేవుడు లోకంని ఎంతో ప్రేమించినాడు అంటే దేవుడు మనందరినీ ఎంతనో ప్రేమించినాడు. ಇಲ್ಲಿ ವಾಕ್ಯ 16ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಭಾಗದಲ್ಲಿ ಇದೆ, ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನಿಟ್ಟು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఆ తండ్రి మనందరినీ కూడా తనతో పాటు తన రాజ్యంలో పెట్టుకోవాలని ఇష్టపడుతున్నారు. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ದೇವರು ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಅವರ ಜೊತೆಗೆ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು
ಇದ್ದಾರೆ, కానీ మన ఎవ్వరికి కూడా ఎలిజిబిలిటీ లేదు. ಆದ್ರೆ ನಮ್ ಯಾರಿಗೂ ಆ ಅರ್ಹತೆನೇ ಇಲ್ಲ. ఒక్కరికి కూడా మనలో ఒక్కరికి కూడా పరలోకానికి పోవడానికి ఎలిజిబిలిటీనే లేదు. ಇರುವಂತ ನಮ್ಮ ಎಲ್ಲರಲ್ಲಿ ನಮ್ಮ ಯಾರಿಗೂ ಸಹ ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ಇರುವಂತ ಅರ್ಹತೆಯೋ ಯೋಗ್ಯತೆಯೋ ನಮಗೆ ಇಲ್ಲ. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? న్యాయం చేయాలి కదా. పనిష్మెంట్ అంటూ ఉంది మనకి, మనల్ని పనిష్ చేయాలి. ಇಲ್ಲಿ ನ್ಯಾಯವನ್ನ ಮಾಡ್ಬೇಕಲ್ವಾ? ಅದೇ ಈಗ ಅಪರಾಧಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಶಿಕ್ಷೆಯೂ ಸಹ ನಮಗೆ ಇದೆ. అది ఏం పనిష్మెంట్ అంటే ఎడబాటు, ಸೆಪರೇಷನ್. ನಮಗಿರುವಂತ ಆ ಒಂದು ಅಪರಾಧಕ್ಕೆ ತಕ್ಕ ಶಿಕ್ಷೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಬೇರ್ಪಡಿಸಿ ಇಡುವಂತದ್ದು. ತಾನು ఉన్న ప్లేస్ లో మనం ఉండలేము. ಆ ದೇವರು ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఇప్పుడు ఈ పిల్లోడు చేసిన తప్పుకి తను తన ఇంట్లో ఉండలేదు, తను ఇంకొక ప్లేస్కి పోవాలి, జైలుకి పోవాలి. తను ಈ ಹುಡುಗ ಮಾಡಿರುವಂತ ತಪ್ಪಿಗೆ ಅವನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಅವನನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಜೈಲಿಗೆ ಹಾಕಬೇಕು. ಅವನು ಇರುವಂತ ಸ್ಥಳ ಅದಾಗಿರ್ತದೆ. అదే విధంగా మనం చేస్తున్న చిన్న తప్పులు ఏదైనా పాపాలకి మనము పరలోకానికి దేవునితో మన తండ్రితో ఉండడానికి మనకి ఎలిజిబిలిటీ లేదు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ಮಾಡುವಂತ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಪ್ಪುಗಳಾಗಿದ್ರು ಈ ಅಪರಾಧಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೆ ಅಸಾಧ್ಯ. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ನಾವು ಬೇರೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗುವಂತ ಕಾರ್ಯಗಳು ಉಂಟಾಗ್ತದೆ. ఈ పిల్లోడు పనిష్మెంట్ తీసుకోవాలి, లేదా సబ్స్టిట్యూట్ డ్రైవర్ తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ ఫాదర్ తీసుకోవాలా. ఒకరు సబ్స్టిట్యూట్ చేస్తే గానీ ఈ పిల్లోడికి ఎస్కేప్ లేదు. ಈ ಹುಡುಗನು ತನ್ನ ಶಿಕ್ಷೆಯನ್ನು ತಾನೇ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದಲ್ಲಿ ಅವನಿಗೆ ಬದಲಾಗಿ ಆ ಡ್ರೈವರ್ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದಲ್ಲಿ ಅವರ ತಂದೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. ಈ ರೀತಿಯಾಗಿ ಅವನಿಗೆ ಬದಲಾಗಿ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಆ ಶಿಕ್ಷೆಯನ್ನ ಅನುಭವಿಸಬೇಕು. సో ఇక్కడ మన లైఫ్ లో ఏం జరిగింది అంటే దేవుడు తన ప్రియమైన కుమారుడిని సబ్స్టిట్యూట్ పంపించాడు. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಪ್ರಿಯನಾದ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ನಮಗಾಗಿ ಕಳುಹಿಸಿಕೊಟ್ಟನು. అతని మీద పనిష్మెంట్ పడడం వల్ల మనము పరలోకానికి పోవడానికి ఎలిజిబుల్ అయిపోయాం. ಆ ಒಂದು ಮಗನ ಮೇಲೆ ನಮ್ಮ ಅಪರಾಧಗಳ ಶಿಕ್ಷೆಯು ಆತನ ಮೇಲೆ ಬಿದ್ದರೆ ಮಾತ್ರ ನಾವು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಅರ್ಹತೆ ನಮಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. దేవుడు న్యాయం చేసే దేవుడు. ఎవరో ఒకళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ಇಲ್ಲಿ ದೇವರು ನ್ಯಾಯವನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು ಆ ಶಿಕ್ಷೆಗೆ, ಅಪರಾಧಕ್ಕೆ ಇರುವಂತಹ ಶಿಕ್ಷೆಯನ್ನ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಹೊತ್ತುಕೊಳ್ಳಬೇಕು. కొన్ని వర్సెస్ మనం చూద్దాము. రోమన్స్ చాప్టర్ 5 verse 7. ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನ ನಾವು ನೋಡೋಣ. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯ. నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. ನೀತಿವಂತನಿಗೋಸ್ಕರ ಯಾರಾದರೂ ಪ್ರಾಣ ಕೊಡುವುದು ಅಪರೂಪ, ಉಪಕಾರಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡುವುದಕ್ಕೆ ಯಾವನಾದರೂ ಧೈರ್ಯ ಮಾಡಿದರೂ ಮಾಡಾನು. ఎవరి కోసం సబ్స్టిట్యూట్ గా ఉండేకి మనలోనే మనం రెడీ లేము. ಯಾರಾದ್ರೂ ಒಬ್ಬರು ಇನ್ನೊಬ್ಬರಿಗೋಸ್ಕರ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೋ ಅಥವಾ ಬದಲಾಗಿ ಹೋಗುವುದಕ್ಕೆ ಯಾರು ನಮ್ಮಲ್ಲೇ ನಾವು ಸಿದ್ಧತೆ ಇರುವುದಿಲ್ಲ. ಆ ಕೇಸ್ చూసినా కూడా వాళ్ళ ఫాదర్ ఒప్పుకొని నేను పోతాను అంటాడా? అది డౌట్ఫుల్. ಇಲ್ಲಿ ಆ ಹುಡುಗನಿಗೆ ಬದಲಾಗಿ ಅವ್ರ ತಂದೆ ನಾನ್ ಜೈಲಿಗೆ ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇಲ್ಲ, ಅದು ಸಂದೇಹ. సొంత తల్లిదండ్రులని, అక్క చెల్లెళ్ళని, తమ్ముడు ఎవరైనా ఉంది, ఎవరి కోసం సబ్స్టిట్యూట్ చేయలేము మనం. ಇಲ್ಲಿ ತಂದೆ ಆಗಿರ್ಬೋದು, ತಾಯಿ ಆಗಿರ್ಬೋದು, ಸಹೋದರಿ ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಬದಲಾಗಿ ಹೋಗಿ ನಾನು ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂಥದ್ದು ಅದು ಆಗೋದಿಲ್ಲ. అయితే మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే మనం ఇంకా పాపంలో కంటిన్యూ అవుతున్నప్పుడే తన ప్రియమైన కుమారుడిని పంపించి బలి అర్పించినాడు. ನಮ್ಮ ದೇವರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯ ದೇವರು ಅಂತಂದ್ರೆ, ನಾವು ಇನ್ನೂ ಪಾಪಗಳನ್ನ ಮಾಡುತ್ತಾ, ಅಪರಾಧಗಳನ್ನ ಮಾಡುತ್ತಾ ಅದನ್ನೇ ಮುಂದುವರಿಸ್ತಾ ಇರುವಾಗಲೂ ಸಹ ಆತನ ಪ್ರೀತಿಯು ಅಪಾರವಾಗಿ ಇದ್ದದರ ನಿಮಿತ್ತವಾಗಿ ತನ್ನ ಮಗನನ್ನು ಅದಕ್ಕಾಗಿ ಕಳುಹಿಸಿಕೊಡ್ತಾರೆ. ಚಾಪ್ಟರ್ 8th verse, Roma 5 8th verse మనం చూసినట్లయితే 5ನೇ ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 8ನೇ ವಾಕ್ಯ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ಆದರೆ ನಾವು ಪಾಪಿಗಳಾಗಿದ್ದಾಗಲೂ ಕ್ರಿಸ್ತನು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟದರಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ತನಗಿರುವ ಪ್ರೀತಿಯನ್ನು ಸಿದ್ಧಾಂತಪಡಿಸಿದ್ದಾನೆ. దేవుడు ఇంకా మనం పాపంలో ఉన్నప్పుడే తన ప్రియమైన కుమారుడిని మనకు సబ్స్టిట్యూట్ పంపించి మన మీద వస్తున్న పనిష్మెంట్ అంతా తీసి అతని మీద వేసినాడు. ಇಲ್ಲಿ ನಾವು ಇನ್ನು ಪಾಪಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ, ಅಪರಾಧಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಮುಂದುವರಿಸುತ್ತಾ ಇರುವಾಗಲೇ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನ ಕಳಿಸಿ ಆ ಒಂದು ಅಪರಾಧಕ್ಕೆ, ಆ ಶಿಕ್ಷೆಗೆ ಮಗನ ಮೇಲೆ ಹೊರಿಸಿದವರಾಗಿ ನಮ್ಮನ್ನು ಬೇರ್ಪಡಿಸಲು ಸಿದ್ಧರಿದ್ದನು. ರೋಮನ್ಸ್ ಚಾಪ್ಟರ್ 8 ಚಾಪ್ಟರ್ 3 verse 23. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದಂತ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದದೆ ಹೋಗಿದ್ದಾರೆ. మనం ఎవ్వరు కూడా నీతివంతులు కాదు, ఎవ్వరు కూడా హోలీ కాదు. ನಾವು ಯಾರು ನೀತಿವಂತರು ಅಲ್ಲ, ನಾವು ಯಾರು ಪರಿಶುದ್ಧರೇ ಅಲ್ಲ. మనం అందరం పాపలే. ನಾವೆಲ್ಲರೂ ಪಾಪಗಳೇ. ఆ పాపము వల్ల మనము దేవుని యొక్క సన్నిధికి పోయేకి అర్హత లేకుండా చేసుకున్నాము. ನಾವು ಪಾಪ ಮಾಡಿದವರಾಗಿ ಪಾಪಿಗಳಾಗಿದ್ದು ದೇವರನ್ನ ಹೋಗಿ ದರ್ಶಿಸಲು ಆಗುವುದೇ ಇಲ್ಲ. సో నేను పాపం చేయలేదు నేను నేను అని ఎవ్వరు అనుకోవద్దండి. నేను ಪಾಪನೇ ಮಾಡಿಲ್ಲ, ನಾನು ಪಾಪನೇ ಮಾಡೋದಿಲ್ಲ ಎಂದಾಗಿ ಯಾರೊಬ್ಬರು ನೆನೆಸ್ಕೊಳ್ಬೇಡಿ. 1 John verse 1:8. 1 ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಾಕ್ಯ. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. ನಮ್ಮಲ್ಲಿ ಪಾಪವಿಲ್ಲವೆಂದು ನಾವು ಹೇಳಿದರೆ ನಮ್ಮನ್ನು ನಾವೇ ಮೋಸಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಮತ್ತು ಸತ್ಯವೆಂಬುದು ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ. సో మనమందరూ ఒకవేళ నేను వాళ్ళతో కంపేర్ చేసుకునే కాదు, వాళ్ళు పెద్ద పాపాలు చేసినారు, నేను జస్ట్ అట్లా లైట్గా, దాని కాన్సిక్వెన్సెస్ వేరే, మనది కాన్సిక్వెన్సెస్ కూడా వేరే. చిన్నగో పెద్దగో మనము పరలోకంలోకి వెళ్ళలేము. ನಾವು ಏನು ಚಿಕ್ಕ ಪಾಪಗಳನ್ನ ಮಾಡಿದ್ದೇವೆ, ಅವರ ರೀತಿಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಪಾಪಗಳನ್ನ ಮಾಡಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ನಾವು ಅಂದ್ಕೊಳ್ಳೋದು ಬೇಡ. ಅವರು ಮಾಡಿರುವಂತಕ್ಕೆ ಇರುವಂತಹ ಕಾರ್ಯಕ್ಕೆ ಪ್ರತಿಕಾರ ಬೇರೆ, ನಾವು ಮಾಡಿರುವಂತಹ ಪಾಪಗಳಿಗೆ ಇರುವಂತಹ ಪ್ರತಿಕಾರ ಬೇರೆ. ఇక్కడ మనము ఈ కేసుని మళ్ళీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో డబ్బు ఇచ్చి డాక్టర్స్ని కొనాలని, పోలీస్ వాళ్ళని కొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ಈ ಒಂದು ಕೇಸ್ ನಡೆದಂತ ಆಕ್ಸಿಡೆಂಟ್, ಆ ಕೇಸನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತರು ಆ ಹಣವನ್ನ ಇಟ್ಟು ಅನೇಕ ಡಾಕ್ಟರ್ಗಳನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳುವಂಥದ್ದು, ಅನೇಕ ಪೊಲೀಸ್ಗಳನ್ನ ಕೊಂಡುಕೊಳ್ಳುವಂಥದ್ದು ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ప్రయత్న ಮಾಡ್ತಾರೆ ಅಲ್ವಾ. అయితే మన దేవుడు ఎట్లా చేసినాడంటే 1 పేతురు 18వ అధ్యాయం. ಆದ್ರೆ ನಮ್ಮ ದೇವರು ಏನು ಮಾಡೋದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಮೊದಲನೇ ಪೇತ್ರ 1 Peter 1st chapter 18th verse. 1ನೇ ಪೇತ್ರ 1ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಾಕ್ಯ 19ನೇ ವಾಕ್ಯ. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ 19th verse, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ವ್ಯರ್ಥವಾದ ನಡವಳಿಕೆಯಿಂದ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆಯಾದದ್ದು ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಮೊದಲಾದ ನಶಿಸಿ ಹೋಗುವ ವಸ್ತುಗಳಿಂದ ಅಲ್ಲ, ಪೂರ್ಣಾಂಗವಾದ ನಿಷ್ಕಳಂಕ ಯಜ್ಞದ ಕುರಿಯ ರಕ್ತದಿಂದಲೋ ಎಂಬಂತೆ ಕ್ರಿಸ್ತನ ಅಮೂಲ್ಯವಾದ ರಕ್ತದಿಂದಲೇ ಎಂದು ಬಲ್ಲಿರಲ್ಲವೇ కదా. ఇక్కడ వీళ్ళు చేసే ప్రయత్నాలు, దేవుడు మనల్ని బంగారము వెండి పెట్టి మనల్ని సబ్స్టిట్యూట్గా ఆయన మనల్ని కాపాడలేదు. ದೇವರು ನಶಿಸಿ ಹೋಗುವಂತ ವಸ್ತುಗಳು ಅಥವಾ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಗಳಿಂದ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡಲಿಲ್ಲ. కానీ తన ప్రశస్తమైన రక్తాన్ని పెట్టి మనల్ని నరకం నుంచి, తండ్రి నుంచి, ఎడబాటు నుంచి మనల్ని కాపాడారు. ಆದರೆ ದೇವರು ನಿಷ್ಕಳಂಕವಾದ ಯಜ್ಞದ ಕುರಿಯ ರಕ್ತದಿಂದ ಅದನ್ನ ಸುರಿಸಿ ನಮ್ಮ ಒಂದು ನರಕದ ಪಾಲಾಗುವ ಆ ಕಾರ್ಯದಿಂದ ತಪ್ಪಿಸಿ ನಮ್ಮನ್ನ ಬೇರ್ಪಡಿಸಿ ಕೈ ಕೊಟ್ಟು ಬಿಡಿಸಿದ್ರು. ఇప్పుడు ఈ జరిగిన కేసుని కూడా మనం చూస్తే ఇంకొక విషయం మనం ఇక్కడ చూడొచ్చు. మనం మెయిన్ ఎవరిని తిడతాం చెప్పండి? తల్లిదండ్రులని తిడతాము. ಇದರಲ್ಲಿ ಆ ಕೇಸ್ ಕುರಿತಾಗಿ ನೋಡುವಾಗ ಇನ್ನೊಂದು ಕಾರ್ಯವನ್ನ ಹೇಳ್ಬೋದು. ಇದರಲ್ಲಿ ನಾವು ಮುಖ್ಯವಾಗಿ ಯಾರನ್ನ ಬೈತೇವೆ ಹೇಳಿ, ಇದರಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ನಾವು ಬೈತೇವೆ. తల్లిదండ్రులు సరిగ్గా పిల్లల్ని పెంచలేదు, కరెక్ట్గా పెంచుంటే ఇట్లా జరిగి ఉండేది కాదేమో. ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ತನ್ನ ಮಗನನ್ನ ಬೆಳೆಸಲಿಲ್ಲ, ಅವರು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಮಗನನ್ನ ಬೆಳೆಸಿದ್ರೆ ಈ ರೀತಿಯಾಗಿ ಘಟನೆ ನಡೀತಾ ಇರಲಿಲ್ಲ. ಪ್ರಾವರ್ಬ್ ಕೂಡ ఉంటుంది, ಲೈಕ್ ಮದರ್ ಲೈಕ್ ಡಾಟರ್. ಒಂದು ಗಾದೆಯೂ ಸಹ ಈ ರೀತಿಯಾಗಿದೆ, ತಾಯಿಯ ಹೇಗೋ ಮಗಳು అదే ರೀತಿಯಾಗಿ ಇರ್ತಾಳೆ ಅಂತ. అది అట్లా అంటారు. తల్లి ఎట్లా ఉందో బిడ్డ కూడా అట్లే ఉంది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు పెంచుంటారు కదా, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులాగా ఉన్నారు అని మనం ఈజీగా చెప్పేస్తాము. ಅದು ಹೇಳುವಾಗಲೇ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಮಾತಿಗೂ ಸಹ ತಾಯಿ ಹೇಗೋ ತನ್ನ ಮಗು ಹಾಗೆ ಇರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಗಳು ಹೇಗಿರ್ತಾರೋ ಮಕ್ಕಳು ಸಹ ಹಾಗೆ ಇರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. పిల్లలు చాలా చక్కగా ఉంటారు, ఎంత చక్కగా గౌరవం కూడా, ఆనర్ కూడా తల్లిదండ్రులకే పోతుంది. ಆ ಮಕ್ಕಳು ಏನಾದ್ರು ಚೆನ್ನಾಗಿ ಇದ್ರೆ ಅದಕ್ಕಿರುವಂತ ಒಂದು ಗೌರವದ ಮಾತುಗಳೇನಾದ್ರು ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಯಾರಾದ್ರೂ ಹೇಳಿದ್ರೆ ಆ ಮಾತಿನ ಗೌರವ ಸಹ ಅವರನ್ನೇ ಹೋಗಿ ಸೇರ್ತದೆ. పిల్లలు బిహేవియర్ సరిగ్గా లేదు అంటే కూడా మనం తల్లిదండ్రులు సరిగ్గానే పెంచలేదు, కరెక్టే చేయట్లేదు అని
బయట అనకపోయినా మనసులో అనుకుంటారు. ಅವ್ರೇನಾದ್ರೂ ಮಾತು ಸರಿಯಾಗಿ ಕೇಳೋದೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗೆಲ್ಲ ಹೇಳಿದ್ರೆ ಹೊರಗಿನವರು ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಯವರು ಏನು ಸರಿಯಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ಟಿಲ್ಲ, ಸರಿಯಾಗಿ ಬೆಳೆಸಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. సో అదే విధంగా మనం ఎప్పుడైతే యేసయ్య వచ్చి తన రక్తాన్ని కార్చి మనల్ని మన తండ్రికి దగ్గర చేసినారో మనం ఆయన పిల్లలు అయిపోయినాము. ಹೇಗೆ ಇದೇ ರೀತಿಯಾಗಿ ದೇವರು ನಮಗಾಗಿ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಾಗ, ಕ್ರಯವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದಾಗ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಬಿಡ್ತೇವೆ. సో దేవుని పిల్లలు అయినప్పుడు మన బిహేవియర్ ఎట్లుండాలి, ఇది ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾದಾಗ ನಮ್ಮ ಒಂದು ಕ್ರಿಯೆಗಳು ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ಗುಣಗಳು ಹೇಗಿರಬೇಕು. ಸೊ ಸೇಮ್ ಜಾನ್ 3:19 ವರ್ಸ್, ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 19th verse 19ನೇ ವಾಕ್ಯ. దేవుని ప్రేమని చూసినాము. ಯೋಹಾನ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ನಾವು ನೋಡಿದೆವು. అది అట్లే మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తే జాన్ చాప్టర్ 3:19లో మనకు కరీతేవే. ఓకే, సో మనకి తండ్రి బిడ్డల ఒక సంబంధం ఏర్పడింది. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ತಂದೆ ಮಗ ಎಂಬ ಆ ಒಂದು ಸಂಬಂಧವು ಏರ್ಪಡುತ್ತದೆ. యేసు స్వామి ఎవరు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರು? వెలుగుగా ఈ లోకానికి వచ్చినారు. ಬೆಳಕಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದ ಆತನು. ఆయన వచ్చి ఒక మీకు పడాల్సిన పనిష్మెంట్ కి సబ్స్టిట్యూట్ గా ఆయన ఉన్నారు. ಆತನು ಬಂದಂತದ್ದು ನಮ್ಮ ಒಂದು ಪಾಪ ಅಪರಾಧಗಳಿಗೆ ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಪ್ರತಿಫಲ, ಅದಕ್ಕೆ ತಕ್ಕ ಶಿಕ್ಷೆಯನ್ನು ಆತನು ನಮಗೋಸ್ಕರ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಬಂದನು. సో మనం ఆయన బిడ్డలు, వెలుగులో ఉండే బిడ్డలు. ఇప్పుడు ನಾವೆಲ್ಲರೂ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಇರುವಂತ ಮಕ್ಕಳು, వెలుగులో ಬೆಳಕಿನಲ್ಲಿರುವಂತ ಮಕ್ಕಳು. మనం అట్లా చెప్పుకుంటున్నాము, మేము వెలుగులో ఉన్నాము, మేము యేసు స్వామి ఒక ఫాలోవర్స్. ನಾವು ಹೇಳುವಾಗ ಹೇಳ್ತೇವೆ ನಾವು ಬೆಳಕಿನ ಮಕ್ಕಳು, ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತವರು కాదు. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని చీకటిలో పడిపోకుండా ఆయన సబ్స్టిట్యూట్గా నిలబడిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఏమి? ಯಾರಾದರೂ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಒಂದು ತಪ್ಪಾದ ಹೀನಾಯ ಕಾರ್ಯಗಳಿಗೆ ಬಂದು ಆತನು ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಬದಲಾಗಿ ನೀವು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀರಾ? మీకు అర్థమవుతుందా? ఆ పిల్లోడ్ ప్లేస్లో ఇంకెవరైనా కానీ జైలుకి సబ్స్టిట్యూట్గా పోతే ఆ పిల్లోడు ఎట్లా రియాక్ట్ అవుతాడు? ಆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡಿದ ಆ ಹುಡುಗಗೆ ಬದಲಾಗಿ ನಾವು ಬೇರೊಬ್ಬರು ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಹೋಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಮಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅನಿಸುತ್ತದೆ? లైఫ్ అంతా కూడా గ్రాటిట్యూడ్తో ఉండాలి. లైఫ్ అంతా మనము రుణపడి ఉంటాం అట్లా కానీ జరిగి ఉంటే. ಆ ರೀತಿಯಾಗಿ ಯಾರಾದರೂ ಒಬ್ರು ಅವನಿಗೆ ಬದಲಾಗಿ ಹೋಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವನ ಜೀವನ ಕಾಲ ಪರ್ಯಂತ ಅವನು ಕೃತಜ್ಞತಾ ಭಾವದೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕು. ಆ ಥರ ಏನಾದರೂ ಒಬ್ಬರಿಗೆ ನಡೆದರೆ, అదే విధంగా మనము యేసు స్వామికి మన జీవితం అంతా కూడా గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పాలి. ಇದೇ ರೀತಿಯಲ್ಲೇ ನಮ್ಮ ಜೀವಿತ ಪೂರ್ತಿಯಾಗಿ ದೇವರು ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಕೃತಜ್ಞತಾ ಭಾವದ ಹೃದಯ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಇರಬೇಕು. చీకటిలో పోవాల్సిన మన బ్రతుకుల్లో ఆయన వెలుగుగా వచ్చినారు. ನಾವು ನರಕಕ್ಕೆ ಅಥವಾ ಕತ್ತಲೆಗೆ ಹೋಗಬೇಕಾದಂತ ನಮ್ಮನ್ನು ಬೆಳಕಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಅವರ ನಿಮಿತ್ತವಾಗಿ. అట్లున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ ఎట్లుండాలి? వెలుగులో చేసే కార్యాలై ఉండాలి. ಹೀಗೆ ಮಾಡಿರಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಕಾರ್ಯಗಳು, ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳು ಹೇಗಿರಬೇಕು? ಬೆಳಕಿನ ಕಾರ್ಯದ ಕುರಿತು, ಬೆಳಗಿನ ರಾಜ್ಯದ ಮಕ್ಕಳಾಗಿ ನಮ್ಮ ಕಾರ್ಯಗಳು, ಕ್ರಿಯೆಗಳು ಇರಬೇಕು. ఇప్పుడు ఇంతమంది మనము కూర్చొని ఉన్నాం, మనం ఎవరు కూడా ఒక మిస్టేక్ చేయము. కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్నాం అనుకో, ఎవరు లేరు అనుకో, మనము ರಾಂಗ್ చేసేకి ಟ್ರೈ చేస్తుంటాము. ಇಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂತಿದ್ದೇವೆ, ಇಲ್ಲಿ ಯಾರೊಬ್ಬರು ತಪ್ಪು ಮಾಡುವುದೇ ಇಲ್ಲ. ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬರೇ ಕೂತಿದ್ದಾಗ ಒಬ್ಬಂಟಿಗರಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ತಪ್ಪುಗಳನ್ನು ನಾವು ಮಾಡುವವರಾಗಿರ್ತೇವೆ, ಪಾಪಗಳನ್ನು ಮಾಡುವವರಾಗಿರ್ತೇವೆ. తల్లిదండ్రులకి కనిపించకుండా మనం చేసే ప్రయత్నాలు ఏవో సీక్రెట్గా చేయడము, మొబైల్స్లో ఏవో సీక్రెట్గా చూడడం, ఇవన్నీ పబ్లిక్లో చేయము. ఇక్కడ కూర్చొని చేయమను ఎవరు చేయమను. ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ತಂದೆ ತಾಯಿಗಳ ಮುಂದೆ ಕೂತ್ಕೊಳ್ಳದೆ ರಹಸ್ಯವಾಗಿ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಗಳಾಗಿರಬಹುದು, ರಹಸ್ಯವಾಗಿ ನೋಡುವಂತ ಕಾರ್ಯಗಳಾಗಿರಬಹುದು, ಇವೆಲ್ಲವನ್ನ ನಾವು ಬಹಿರಂಗವಾಗಿ ಮಾಡುವುದಿಲ್ಲ, ಇದನ್ನು ರಹಸ್ಯವಾಗಿ ಮಾಡುವವರಾಗಿರ್ತೇವೆ. అవన్నీ కూడా చీకటిలో చేసే పనులు, ಇವೆಲ್ಲವೂ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಮಾಡುವಂತ ಕೆಲಸಗಳು. కానీ మనము ఎప్పుడైతే యేసు స్వామి వెలుగై ఉన్నారు, ఆయనతో మనము ఫెలోషిప్లో ఉన్నాము అని నమ్ముతున్నామో, ಯಾವಾಗ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೆಳಕಿನ ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ನಂಬಿ ಅದನ್ನು ನಾವು ನೋಡಲು, ಅದನ್ನು ಮಾಡಲು ನಾವು ಬಯಸುತ್ತೇವೋ, ఆయనతో ఫెలోషిప్ అన్యోన సహవాసము చేయాలనుకుంటున్నాము, ಯಾವಾಗ ಈ ಬೆಳಕಿನ ದೇವರೊಟ್ಟಿಗೆ, ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಈ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆಯನ್ನು ಬೆಳೆಸಲು ನಾವು ಇಷ್ಟಪಡುವವರಾಗಿರ್ತೇವೋ, అప్పుడు మనము చీకటి పనులు చెయ్యము. ಆಗ ನಾವು ಈ ಕತ್ತಲೆಯ ಕೆಲಸಗಳನ್ನು ನಾವು ಮಾಡುವುದಿಲ್ಲ. కొన్ని వర్సెస్ చూద్దాం, దానిదే ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ನೋಡೋಣ. ఫస్ట్ జాన్ 1:5.
ಮೊದಲನೇ ಯೋಹಾನ 1:5, 5, 6, 7. 5, 6, 7. దేవుడు వెలుగై ఉన్నాడు. 6th verse, ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ಪಾಪము నుండి మనలను ಪವಿತ್ರలుగా చేయును. 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೀಗಿದೆ, ದೇವರು ಬೆಳಕಾಗಿದ್ದಾನೆ. 6ನೇ ವಾಕ್ಯ, ನಾವು ದೇವರ ಸಂಗಡ ಅನ್ಯೋನ್ಯತೆಯುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆಂದು ಹೇಳಿ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ನಡೆದರೆ ಸುಳ್ಳಾಡುವವರಾಗಿದ್ದೇವೆ. ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸುವವರಲ್ಲ, ಆದರೆ ಆತನು ಬೆಳಕಿನಲ್ಲಿರುವಂತೆಯೇ ನಾವು ಬೆಳಕಿನಲ್ಲಿ ನಡೆದರೆ ನಾವು ಒಬ್ಬರ ಸಂಗಡಲ್ಲೊಬ್ಬರು ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದೇವೆ. ಮತ್ತು ಆತನ ಮಗನಾದ ಯೇಸುವಿನ ರಕ್ತವು ಸಕಲ ಪಾಪವನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು శుద్ధి ಮಾಡುತ್ತದೆ. ఓకే, సో మనం ఇంతవరకు అర్థమైందా? యేసు స్వామి మనకు సబ్స్టిట్యూట్గా వచ్చి మనల్ని ಕಾಪಾಡಿನರು. ಇಲ್ಲಿವರೆಗೂ ನಿಮಗೆ ಅರ್ಥವಾಯ್ತಾ? ಯೇಸು ಸ್ವಾಮಿಯು ನಮಗೆ ಬದಲಾಗಿ ಬಂದು ಆತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾರೆ. ఆయన రావడమే ఈ లోకంకి వెలుగొచ్చింది. ಆತನ ಬರೋಣವೇ ಈ ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕು ಬಂದಿತು. మనమందరం యేసయ్యని నమ్ముకున్నాం కదా. ನಾವೆಲ್ಲರೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಂಬಿದ್ದೇವೆ ಅಲ್ವಾ? మనమందరూ వెలుగులో ఉన్నాం ఇప్పుడు. ನಾವೆಲ್ಲರೂ ಬೆಳಕಿನಲ್ಲಿ ಇದ್ದೇವೆ ಇವಾಗ. ఎవరైతే యేసు స్వామిని నమ్ముకోలేదో, ಯಾರೆಲ್ಲ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ನಂಬಲಿಲ್ಲವೋ, ಈ ನಿಜಾన్ని ఎవరైతే ಅರ್ಥం చేసుకోలేదో, ಈ ಒಂದು ಸತ್ಯಾಂಶವನ್ನು ಯಾರು ಅದು ತಿಳಿದುಕೊಳ್ಳಿಲ್ಲ, ಅರ್ಥೈಸಿಕೊಳ್ಳಲಿಲ್ವೋ, వాళ్ళందరూ కూడా ఇంకా చీకటిలో ఉన్నారు. ಅವರೆಲ್ಲರೂ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. మనము ఈ లోకముకి వెలుగై ఉన్నాము. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬೆಳಕಿನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. యేసయ్య వెలుగై ఉన్నారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೆಳಕಾಗಿದ್ದಾರೆ. ఆయనని ఫాలో చేస్తా మనము కూడా లైట్ అయిపోయినాం ఈ లోకానికి. ಅವರನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತಾ ನಾವು ಸಹ ಬೆಳಕಿನಲ್ಲಿ ಇರುವವರಾಗಿದ್ದೇವೆ. సో ఈ లోకానికి మనం ఇప్పుడు వెలుగై ఉన్నాము. ಈ ಲೋಕಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಬೆಳಕಿನವರಾಗಿದ್ದೇವೆ. చుట్టూ ఉండే జనము మనల్ని చూస్తున్నారు. ಸುತ್ತಮುತ್ತಲು ಇರುವಂತ ಜನರು ನಮ್ಮನ್ನು ನೋಡ್ತಿರ್ತಾರೆ. మనం ఎవరు బిడ్డగా రిప్రజెంట్ అవుతున్నాము? ನಾವು ಯಾರ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಅಲ್ಲಿ ತೋರ್ಪಡುತ್ತೇವೆ? దేవుని బిడ్డలుగా కనిపిస్తున్నాము. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ಕಾಣಲ್ಪಡ್ತೇವೆ. మనం ఈ లోకంలో కలిసిపోయి లోక విషయాలు వాళ్ళలాగా చేస్తుంటే, ನಾವು ಈ ಲೋಕದ ಜನರೊಟ್ಟಿಗೆ ಹಾಗೆ ಕಲಿಸಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಅವರ ಕಾರ್ಯಗಳ ರೀತಿಯಲ್ಲೇ ನಾವು ಮಾಡುತ್ತಾ ಇರುವುದಾದರೆ మనము మన తండ్రికి ఆ గౌరవం లేనిగా చేస్తున్నాము. ನಾವು ನಮ್ಮ ದೇವರಿಗೆ, ತಂದೆಗೆ ಆ ಗೌರವವನ್ನ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಕೊಡದಂತವರಾಗಿ ನಾವು ಆಗಿಬಿಡ್ತೇವೆ. మనము ఆయన వెలుగై మనము వెలుగులోని పనులు చేస్తే, ಆತನು ಬೆಳಕು, ಆತನ ಬೆಳಕಿನವರಾಗಿ ನಾವು ನಡೆಯುವುದಾದರೆ మనము మన తండ్రికి గౌరవం తెస్తున్నాము. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ನಾವು ಒಂದು ಗೌರವವನ್ನು ಕೊಡುವವರಾಗಿರ್ತೇವೆ. అర్థమైంది కదా? ಅರ್ಥ ಆಯ್ತು. ఎంతో మంది యూత్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ಎಷ್ಟೋ ಜನರು యవనస్తులు ఇದ್ದೀರಾ, చిಕ್ಕ ಮಕ್ಕಳು ఇದ್ದೀರಾ. మీరు సరిగ్గా బిహేవ్ చేయలేదంటే అందరూ మనసులో ఏమనుకుంటారంటే, వీళ్ళ తల్లిదండ్రులు చూడు వీళ్ళని ఎట్లా పెంచినారు అని మనసులో అనుకొని ఉంటారు. ನಿಮ್ಮ ನಡವಳಿಕೆಗಳು ಸರಿಯಾಗಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಇವ್ರು ನೋಡು ಇವರ ತಂದೆ ತಾಯಿ ಹೇಗೆ ಬೆಳೆಸಿದ್ದಾರೆ ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರಾಗಿರ್ತಾರೆ ಹೊರಗಿನವರು. లోపల అనుకుంటారు. అందుకే ఆ ప్రావర్బ్ లైక్ మదర్ లైక్ డాటర్, ಅವರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹಾಗೆ ಅನ್ಕೊಳ್ತಾರೆ. ಅದಕ್ಕೇನೆ ಈ ಒಂದು ಗಾದೆಯನ್ನು ಹೇಳುವಂಥದ್ದು, ತಾಯಿಯ ಹಾಗೆ ಮಗಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. పరలోకంలో ఉన్న మా తండ్రి నిజమైన తండ్రి అని పొద్దున్నుంచి మనం చూస్తా ఉన్నాము. ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಪರಲೋಕದಲ್ಲಿರುವಂಥ ತಂದೆ ನಮ್ಮ ತಂದೆ, ಪರಲೋಕದಲ್ಲಿರುವಂಥ ತಂದೆ ನಮ್ಮ ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. సో ఆ తండ్రి ఒక గౌరవం కూడా మనము ఆయన ప్రకారంగా మనం నడుచుకొని ఆయనకి గౌరవంగా నడుచుకోవాలి. మనం ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಗೌರವನ್ನ ಕೊಡುವಂತ, ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸುವ ಸಲುವಾಗಿ ಆ ಗೌರವವುಳ್ಳ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ನಡೆದುಕೊಳ್ಳುವವರಾಗಿ ಇರಬೇಕು. లేదంటే చూసిచ్చి వీళ్ళు చూడండి క్రిస్టియన్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు. ಇಲ್ಲಾಂದ್ರೆ ಹೇಳ್ತಾರೆ, ಇವ್ರು ನೋಡಿ ಇವರು ಕ್ರೈಸ್ತರಂತೆ, ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಇವರು ಆಡುವಂತ ಆಟಗಳನ್ನು ನೋಡಿ, ಇವ್ರು ಮಾಡುವಂತ ಕ್ರಿಯೆಗಳನ್ನ ನೋಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವವರಾಗಿರ್ತಾರೆ. ಕ್ರೈಸ್ತರು ಅಂದ್ರೆ ಕ್ರೈಸ್ಟ್ ಇನ್ ಮೀ. ಕ್ರೈಸ್ತರು ಅಂದರೆ ಕ್ರೈಸ್ತನು ಒಳಗಡೆ, ನಮ್ಮೊಳಗಡೆ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು. సో ನಾವು ఎవరికి గౌరవం లేకుండా పనులు, గౌరవం అవమానం తెచ్చే పనులు చేస్తున్నాము. ಯಾರಿಗೆ ಗೌರವ ಇಲ್ಲದ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಅವಮಾನವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ಯಾವಾಗ ಮಾಡ್ತೇವೆ?
మన పరలోకంలో ఉండే తండ్రికి గౌరవం లేకుండా చేస్తున్నాము. ಯಾರಿಗೆ ಆ ಗೌರವವನ್ನು ಇಲ್ಲದ ಹಾಗೆ ಮಾಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ತಂದೆಗೆ ಆ ಗೌರವ ಇಲ್ಲದ ಹಾಗೆ సో ಮಾಡಿಬಿಡ್ತೇವೆ. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలి. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ యువర్ ఫాదర్. ಅದಕ್ಕೆ ತುಂಬ ಜಾಗರೂಕತೆಯಿಂದ ವರ್ತನೆಯನ್ನ ಮಾಡ್ರಿ. ಇದು ನಿಮ್ಮ ಕುರಿತಾದಂಥ ಕಾರ್ಯ ಅಲ್ಲ, ಪರಲೋಕದಲ್ಲಿರುವಂಥ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾರ್ಯವಾಗಿದೆ ನಿಮ್ಮ ವರ್ತನೆ. ಅಬೌಟ್ ಯುವರ್ ಟ್ರೂ ಪೇರೆಂಟ್. ಅದು ನಿಮ್ಮ ನಿಜವಾದ ಸತ್ಯ ತಂದೆ ತಾಯಿಗಳಾಗಿದ್ದಾರೆ. ಆ ಟ್ರೂ ಪೇರೆಂಟ್కి గౌరవం తెచ్చే పనులు మీరు చేయాలి. ಅದು ನಿಜವಾದಂಥ ಸತ್ಯ ಪೋಷಕರಿಗೆ ಉಂಟಾಗುವಂಥ ಆ ಒಂದು ಕೆಲಸವನ್ನ ನೀವು ಮಾಡುವವರಾಗಿ ಇರಬೇಕು. లాస్ట్ ఒకే ఒక వర్స్ చదివి మనం క్లోజ్ చేద్దాము. ಕೊನೆಯಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ವಾಕ್ಯ, ಅದನ್ನ ಓದಿ ನಾವು ಮುಗಿಸೋಣ. ಫಸ್ಟ್ ಪೀಟರ್ 2nd chapter 12th verse. ಮೊದಲನೇ ಪೇತ್ರ 2ನೇ ಅಧ್ಯಾಯ 12th verse. 12ನೇ ವಾಕ್ಯ. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ನಿಮ್ಮ ನಡವಳಿಕೆಯು 12ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೀಗೆ ಇದೆ, ನಿಮ್ಮ ನಡವಳಿಕೆಯು ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಯೋಗ್ಯವಾಗಿರಲಿ. ಆಗ ಅವರು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಅಕ್ರಮಗಾರರೆಂದು ನಿಂದಿಸುತ್ತಾರೋ ಆ ವಿಷಯದಲ್ಲಿಯೇ ನಿಮ್ಮ ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಂಡು ವಿಚಾರಣೆಯ ದಿನದಲ್ಲಿ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುವರು. సో ఈరోజు ఫాదర్స్ డే కదా. ಈ ದಿನ ತಂದೆಯಂದಿರ ದಿನ ಅಲ್ವಾ? ఈ లోకంలో ఉండే ఫాదర్స్నంతా పొద్దున నిలబెట్టి గౌరవించి ಅಂತ ಮಾట్లాಡಿನಾರು కదా. ಬೆಳಗ್ಗೆ ನಡೆದಂಥ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಇರುವಂಥ ಎಲ್ಲ ತಂದೆಯಂದರನ್ನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಪ್ರಶಂಸಿಸಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದಾರಲ್ವಾ? ఈరోజు మనం ఒక డిటర్మినేషన్తో మనం ఒక ಸ್ಟ್ರಾಂಗ್ ఒక డెಸಿಷನ್ తీసుకుందాము. ನಾವು ಈ ದಿನದಲ್ಲಿಯೂ ಸಹ ಒಂದು ದೃಢವಾದ ನಿರ್ಧಾರಗಳು, ತೀರ್ಮಾನಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು. నా నిజమైన తల్లి తండ్రి, నా శాశ్వతమైన తల్లి తండ్రి పరలోకంలో ఉన్నారు. ನಮ್ಮ ನಿಜವಾದ ತಂದೆ ತಾಯಿ, ನಮ್ಮ ಶಾಶ್ವತವಾದ ತಂದೆ ತಾಯಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ నేను ఆయన ఒక బిడ్డని. ನಾವು ಆತನ ಒಬ್ಬ ಮಕ್ಕಳು. చీకటిలో పనులు నేను ఏవి చేయను. ಕತ್ತಲೆಯ ಕೆಲಸಗಳನ್ನು ಯಾವುದೊಂದೂ ನಾನು ಮಾಡೋದಿಲ್ಲ. ఆయన వెలుగై ఉన్నాడు, నేను వెలుగులో చేస్తాను. ಆತನು ಬೆಳಕಿನ ತಂದೆ, ನಾನು ಆ ಬೆಳಕಿನ ಕಾರ್ಯಗಳನ್ನೇ ನಾನು ಮಾಡುವವನಾಗಿರ್ತೇನೆ. నేను ఈ లోకానికి వెలుగు. ನಾನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. నా దేవునికి అవమానము గౌరవం లేని ఏ పనులు నా లైఫ్లో నేను చెయ్యను. ದೇವರಿಗೆ ಅವಮಾನವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ಯಾವುದೊಂದು ಕೆಲಸಗಳನ್ನ ನಾನು ಮಾಡುವುದಿಲ್ಲ. ఈ డెసిషన్ మనం తీసుకుందాము. ಈ ಒಂದು ನಿರ್ಧಾರವನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. మన నిజమైన తండ్రికి మనము ఈ లోకంలో వెలుగుగా ఆయనకు గౌరవం వచ్చేలాగా మనం బ్రతుకుదాము. ಆ ನಿಜವಾದ ತಂದೆಗೆ, ನಮ್ಮ ನಿಜವಾದಂಥ ಪೋಷಕನಾಗಿರುವಂಥ ಆ ಪರಲೋಕದ ತಂದೆಗೆ ಒಂದು ಯೋಗ್ಯತೆಯಾದಂಥ ಒಂದು ಮಾನವನ್ನು ಕೊಡುವಂಥ ಬೆಳಕಿನ ಮಕ್ಕಳಾಗಿ ನಾವು ನಡೆದುಕೊಳ್ಳೋಣ. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థನೆ ಮಾಡೋಣ, చేద్దాము. పరలోకంలో ఉన్న మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయం తండ్రి మీరు ఇక్కడ ఉండి మాతో మాట్లాడినారని మేము నమ్ముతున్నామయ్యా. దేవా తండ్రి, ప్రభా మీరే మా నిజమైన తల్లి తండ్రి అయి ఉన్నారు. దేవా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తుండగా ప్రభా వెలుగుగా ఎంతోమందికి మేము వెలుగై ఉండాలి ప్రభా. దేవా మీ నామముకి ఏ అవమానం తెచ్చే ఎటువంటి పనులు మా జీవితాల్లో ఉండకూడదయ్యా. మా హృదయాలు, మా ఆలోచనలు, మా ప్రవర్తన అన్నీ కూడా దేవా నీ వాక్యం అనుసారంగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇక్కడున్న ఎంతోమంది యవ్వన బిడ్డలు కూడా దేవా ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్లో ప్రభా మీకు ఇష్టంగా దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకునే వాళ్ళలాగా ఉండాలని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ಎಲ್ಲರೂ ಸೇರಿಯೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ಸರ್ವೇದಿಗಳ ಹತ್ರ ಪವಿತ್ರಾಮನಿಗೆ ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೆನ್.